యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక గొనుచున్నానెను. లేఖనము నెరవేరునట్లంటే ముందుగానే లేఖనంలో రాయబడి ఉంది. యేసయ్య ముందుగానే దప్పిక కొని ఉన్నాడని లేఖనంలో ముందుగానే రాయబడి ఉంది. కీర్తనలు 22వ అధ్యాయము 15వ వచనం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. అంతే, ఆయన శరీరంలో ఉన్నటువంటి బలమంతా ఎండిపోయిందనమాట. ఆయనను కొట్టి మనకై యేసయ్య ఎంతగానో, మన పాపముల కొరకై ఆయన ఎంతగానో దెబ్బల చేత ఆయనను 39 కొరడాలు దెబ్బలు కొట్టారు. యేసయ్యను మన పాపముల కొరకై, మన దోషముల కొరకై, మన శిక్షల కొరకై ఆయన ఎంతగానో పాపాన్ని భరించాడు, ఆ వేదనను భరించాడు. ఆయన శరీరంలో ఎటువంటి నీటి బిందువు అనేది కూడా లేకుండా మొత్తము ఆయన శరీరంలో నీరంతా కారిపోయి ఆయన దాహంతో ఉన్నాడు. అదేవిధంగా దాహం అంటే మొదటగా మనము విశ్వాసం కలిగి ఉండాలా. విశ్వాసం అనే దాహాన్ని కలిగి ఉండాలా. అవిశ్వాసుల వలె కాకుండా విశ్వాసం కలిగి దేవునిలో ఎదగడానికి మనము ఆత్మీయులుగా ఉండాలా. కాబట్టి మనం మొదటగా వచ్చేసి దేవునిలో ఎదగాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అవిశ్వాసులుగా కాకుండా విశ్వాసుల వలె ఉండాలని దేవుడు మనకు దాహం అనే దాన్ని చెప్పాడనమాట. మనం విశ్వాసంగా ఉండి మనము దేవునిలో ఎదిగి అనేక మందిని విశ్వాసులుగా చేయడానికి, అవిశ్వాసులు కాకుండా ఇంకా అనేక మందిని దేవునిలో ఎదగడానికి వారిని అదేవిధంగా కీర్తనలు 69వ అధ్యాయము 21వ వచనంలో కూడా వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరను త్రాగనిచ్చిరి. ఆడ యేసయ్య త్రాగిండని ఏమీ చెప్పలా, త్రాగనిచ్చిండ్రు అంతే. కానీ యేసయ్య ఆ చేదు చిరకను తాగల. దాహమని అడిగినప్పుడు యేసయ్య వాళ్ళు ఏం చేసిండ్రంటే చేదు చిరకను ఇచ్చారనమాట. చేదు చిరక పెట్టినప్పుడు యేసయ్య తాగిండని చెప్పలే కదా, తాగడానికి వారు ఇచ్చిండ్రు అంతే. యేసయ్య నేను తాగినాను అని ఏమీ లేదు. కాబట్టి మనం కూడా చేదులాగా లేకుండా తీపిగా అనే విధంగా, చేదు అంటే అవిశ్వాసం అన్నమాట, తీపి అంటే విశ్వాసం. కాబట్టి మనము విశ్వాసం కలిగి ఉండాలని చెప్తున్నాను. అంతే. ఇది సిలువలో పలికినటువంటి 5వ మాట, యేసు ప్రభుల వారు పలికినటువంటి 5వ మాట. హల్లెలూయా, దేవుని స్తోత్రం.